శ్రీకృష్ణదేవరాయలు గారు పాలించిన రాజధాని తెలుసా మీకు? అదే అండి హంపి. ఈరోజు మేము హంపి వచ్చాము. శ్రీకృష్ణదేవరాయలు గారు పాలించిన విజయనగరం సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన ఈ ప్లేస్‌లో నిజంగా ఒక్కసారైనా చూడాల్సిందే. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బావుంది. చుట్టూ అంతా పీస్‌ఫుల్‌గా ఉంది. పీకాక్స్ అరుస్తూ వినిపిస్తున్నాయి. చల్లగా గాలొస్తుంది. మా కోసమే ఈరోజు ఇలా ఉందా అనిపిచ్చింది. హంపికి వెళ్ళగానే సైట్ సీయింగ్ కోసం ఆటో తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 300 తీసుకున్నారు. ఒక్కొక్క ఆటోకి 5 మెంబర్స్ ఎక్కాము. మొదటిగా తుంగభద్ర రివర్ దగ్గరికి తీసుకెళ్లారు. అది మనకు పార్కింగ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే. అన్నీ కలిపి మాట్లాడుకుంటాం గాబట్టి ఫస్ట్ తుంగభద్ర రివర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ స్నానాలు చేశాము. అసలు వాటర్ చాలా ప్యూర్‌గా ఉంటాయి. చాలా బావుంటుంది. తర్వాతొచ్చేసి విరూపాక్ష టెంపుల్‌కెళ్ళాము. తర్వాత ఎలిఫెంట్ స్టేబుల్స్, విజయవట్ల టెంపుల్, ఇలా హంపీలో ఉన్న ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ మరియు టెంపుల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ రోజంతా గడిపేశాము. ఈవినింగ్ అయ్యేసరికి తుంగభద్ర డ్యామ్ దగ్గరికెళ్ళాము. అక్కడ వ్యూ అయితే చాలా అందంగా ఉంది. కొంచెం సేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి ఆ రోజు ట్రిప్‌ని కంప్లీట్ చేశాము. ఇలా మా హంపి జర్నీలో ఒకరోజు కంప్లీట్ అయింది. ఇంకా హంపి గురించి మిగిలిన కబుర్లు నెక్స్ట్ డే వీడియోలో చెప్తాను. ఎందుకంటే హంపి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా హంపి గురించి మిగిలిన కబుర్లు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అప్పటి వరకు బై బై. టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.